హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏం లేదు, ఒక చిన్న విషయం అయితే చెప్తాను వచ్చాను. ఏంటంటే ఇప్పుడు మన విలేజెస్లో ఉంటాం. ఇంకా బంధువులు ఉంటారు విలేజెస్లో. కొంతమంది ఇప్పుడు అంతా బయట చేస్తున్నారు కదా జాబ్స్, బయట ఉంటారు. హాలిడేస్కో ఫెస్టివల్స్కో అలా వస్తారనమాట. సో వచ్చినప్పుడు మనం మాట్లాడతాం, ఎప్పుడు వచ్చారు ఏంటి, రండి ఇంటికి కూర్చుందరు అని చెప్తాం. సో చెప్పినప్పుడు వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అంటే మనకి పిన్ని కావాల్సిన వాళ్ళు బాగా ఎవరో ఒకరు ఉంటారు. సో అక్కడికి వెళ్తాను, వాళ్ళకి బంధువులే కాబట్టి అంతా ఒకటే కాబట్టి అక్కడికి వెళ్ళేసి వస్తాము అని చెప్తాం. సో వస్తారులేని మనం అభిమానంతో చూస్తూ ఉంటాం అనమాట. ఎవరైతే మనకి కావాల్సిన మన బంధువులు, కొంతమంది వాళ్ళల్లో మనకి గొడవలు ఉంటాయి, కొంతమందితో పడి ఉండదు. మనకు మాటలు ఉంటాయి, మనకు మాటలు ఉంటాయి అనమాట. సో వాళ్ళతో మనం వాళ్ళు మనతో మాట్లాడరు. వీళ్ళు మనం అయినా ఇప్పుడు వెళ్తానంటే మనం ఎందుకు వద్దంటాం అంటే అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా. మనం అలా చేయం. సరే వెళ్ళేసి రండి, వచ్చేటప్పుడు రండి అని చెప్తాం. వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మన శత్రువులు కాబట్టి మనతో గొడవలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు వీళ్ళని వెళ్ళుండే వాళ్ళని ఏం చేస్తారు, మనసు మార్చేస్తారు. ఖచ్చితంగా మన టాపిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఏంది, వీళ్ళ మైండ్ సెట్ బాగున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏం పోతాంలే అని చెప్పి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తుంటాం, వస్తారులే అని చెప్పి చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా జరుగుతుంటుంది విలేజెస్లో. ఎందుకండి అలా చేయటం? ఇప్పుడు మీకు వాళ్ళకు మనకు గొడవలు ఉన్నాయనుకోండి, అది వాళ్ళకు మనకు వరకే ఉండాలి. వచ్చిన వాళ్ళు మహా అయితే ఏముంటారు, ఒకరోజు మాట్లాడతారు, స్పెండ్ చేస్తారు, ఫెస్ట్ అందరూ కలిసి ఉంటారు, వీళ్ళ తర్వాత వెళ్ళిపోతారు. ఏమొస్తుందండి అలా చెప్తే, కానికుండా చేస్తే? ఏంటో మరి విలేజెస్లో ఇలా జరుగుతుంది, మీకు కూడా ఇలా జరిగే ఉంటుంది కదా అనుకుంటున్నా, జరిగే ఉంటుందని. సో ఎందుకో చెప్పాలనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.